వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి సిద్దిపేట కేంద్రంగా మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగానే సవాల్ చేస్తున్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్కి చెందిన ఎవరో ఎందుకు పోటీ చేయాలి? ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డే బరిలోకి దిగాలి. నా మీద గెలిచి చూపించు అంటూ ఆయన మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పోటీకి అధికారిక ఆహ్వానం నీకు ఇస్తున్న రేవంత్ అంటూ ప్రకటించడమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలే ఇప్పుడు హరీష్ విసిరిన సవాల్కు కారణమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, సిద్దిపేటలో గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి నేను ఇస్తా అంటూ రేవంత్ ప్రకటించారు. మరి ఈ వ్యాఖ్యలు లక్ష్యంగా చేసుకున్న హరీష్ రావు ముందుగా మీరు గెలవాలి, తర్వాత మంత్రి పదవి గురించి మాట్లాడదామంటూ కౌంటర్ ఇచ్చారు. మరి హరీష్ రావు విమర్శలు ఇక్కడితో ఆగలేదు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతా అని పగటి కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలవటం అసాధ్యం, మళ్లీ బీఆర్ఎస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, కేవలం మీరు మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అయితే రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో స్పష్టత లేకపోవటమే ప్రజల్లో అసంతృప్తి పెంచిందని కూడా పేర్కొన్నారు ఆయన. ఎన్ని వేషాలన్నా వేయండి, ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు మభ్యపడరు, వాళ్ళంతా గమనిస్తున్నారు అంటూ హరీష్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట బీఆర్ఎస్కి కంచుకోట అనే విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు చేయరని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ సవాలు రాజకీయ డ్రామాగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల భావన కనిపిస్తోంది. అభివృద్ధి మరియు పారదర్శక పాలనతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని కూడా అంటున్నారు. సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ బలపడుతోంది కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు హరీష్ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మీరే ఆశ్చర్యకర ఫలితాలు చూస్తారని కూడా అంటున్నారు. సిద్దిపేట నియోజకవర్గం సున్నితమైనది, అక్కడి పోటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగా బరిలోకి దిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమీకరణాలే మారచ్చు. మరి అదే సమయంలో హరీష్ రావు విసిరిన సవాల్కు సీఎం ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇప్పటికే సిద్దిపేట పోటీపై మాటల యుద్ధం మొదలైంది. మరి రాబోయే ఎన్నికలకి ముహూర్తం పెట్టినట్లే కనిపిస్తోంది. ఇది కేవలం వ్యాఖ్యల పరిమితిలోనే ముగుస్తుందా, లేక నిజంగానే ప్రతిష్టాత్మక పోరుగా మారుతుందా అన్నది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట హాట్ టాపిక్. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.